హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. రేసు కేసు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది. రేపు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఏసీబీ ముందు వెళ్లాల్సి ఉంది. తర్వాత ఈడీ కూడా ఆయన విచారణకు పిలిచింది. ఈడీ విచారణకు కూడా వెళ్లాల్సి ఉంది. అయితే ఇంతకుముందు ఏసీబీ విచారణకు వెళ్ళిన సందర్భంగా ఆయన తన అడ్వకేట్తో పాటు లోపలికి వెళ్తా అన్నారు. అడ్వకేట్ తోటి అయితే మేము అలో చేయమంటూ చెప్పారు. సో ఆయన బయట ఒక అరగంట ఉండి తాను ఏం చెప్పాలనుకున్నారో అది పోలీసులకు అది ఇచ్చి వచ్చేశారు. సో గతంలో నేనేం తప్పు చేయలేదు, ఏం కేసులైనా పెట్టుకోండి, లొట్ట పీస్ కేసు అని మాట్లాడి కేటీఆర్ గారు ఇప్పుడు ఇంత భయపడుతున్నారు ఎందుకు, అడ్వకేట్ లేకుండా రాలేరా అంటూ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే, ప్రభుత్వం మాట్లాడుతుంటే, నేను అడ్వకేట్ని తీసుకొస్తానంటే మీరెందుకు భయపడుతున్నారు అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. సో ఈ కేసుకు సంబంధించి గతంలో పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు మాట్లాడినా ఈ కేసుకు సంబంధించి ఏం జరుగుతుంది అంటే, ఈ కేసులో అవినీతిని ఏసీబీ కేసు నమోదు చేసింది, యాంటీ కరప్షన్ బ్యూరో. ఆ సెక్షన్ ప్రకారం కేసు పెట్టారు. ఇవన్నీ కూడా 7 years పైగా ప్రిజన్ పడే కీలకమైన సెక్షన్స్ ఉన్న కేసు ఇది. సో ఈ కేసులో ఏసీబీ విచారణ చేసిన తర్వాత అవినీతిని నిరూపించాల్సిన అవసరం ఉంటుంది. అవినీతిని నిరూపించకపోతే కేసు రివర్స్ అవుతుంది. కేసు ఎందుకు పెట్టారంటూ కోర్టులు మదలించే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్లో ఇప్పటివరకు మనం చూస్తున్నది, మనకు కనపడుతోంది, ప్రభుత్వం మాట్లాడుతోంది, ప్రభుత్వ పెద్దలు పెట్టిన కేసులు, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసిన తర్వాత అర్థమవుతుంది ఏంటి అంటే, ఈ కేసులో ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు అనేది మాత్రమే ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ అవుతుంది యాజ్ పర్ డాక్యుమెంట్స్ కన్సర్న్. ఏంటి ప్రొసీజరు? 55 కోట్ల రూపాయలు 45 కోట్ల రూపాయలు విదేశాలకు పంపిస్తున్న క్రమంలో ప్రొసీజర్ ఏంటి అంటే, క్యాబినెట్ తీర్మానం చేసి ఉండాలి. క్యాబినెట్ తీర్మానం లేదు, క్యాబినెట్ అప్రూవల్ లేదు, క్యాబినెట్ తెలియకుండానే డబ్బులు పంపించారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కనీసం ఫినాన్స్ డిపార్ట్మెంట్ కన్నా తెలిసి ఉండాలి. ఫినాన్స్ డిపార్ట్మెంట్ నోటీస్లో కూడా లేదు. పాయింట్ నెంబర్ 3, మన కరెన్సీని వేరే దేశానికి పంపిస్తున్న క్రమంలో, ఇంత పెద్ద ఎత్తున కరెన్సీని బయటికి పంపిస్తున్న క్రమంలో రిజర్వ్ బ్యాంకుకు తెలిసి ఉండాలి. రిజర్వ్ బ్యాంక్ కూడా తెలియదు. సో ఈ 3 ప్రధానమైన వైలేషన్స్గా కనపడుతున్న ఈ కేసుకు సంబంధించి, కాబట్టి కేసు వరకు వెళ్ళింది. కేటీఆర్ విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ 3 సందర్భాల్లో కూడా నిధుల దుర్వినియోగం లేదా ఈ నిధులు పంపించడం వెనుక అవినీతి జరిగింది అనే దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ యాజ్ ఆఫ్ నో కనపడట్లేదు. 45 కోట్లు 55 కోట్లు డబ్బులు ఇస్తే అవి ఆ కంపెనీకి చేరాయి అనేది క్లియర్. ఆ కంపెనీ డబ్బులు మాకు రాలేదు, మాకు 45 కోట్లు అని చెప్పారు, ఈ 40 కోట్లు ఇచ్చారు, మిగతా 5 కోట్లు ఎవరో తీసుకున్నారని ఇక్కడ మాట్లాడాల. ఆన్ రికార్డ్ ఆ కంపెనీకి డబ్బులు వెళ్ళినట్టుగా కనపడుతుంది. వెళ్ళిన తర్వాత కంపెనీ ఇక్కడికి వచ్చి ఫార్ములా 1 రేస్ నిర్వహించినట్టుగా కూడా కనపడుతుంది. కాబట్టి ఎక్కడ డబ్బులు మిస్యూజ్ అయ్యాయి అనేది తేల్చడం ఏసీబీకి సంబంధించిన పని. ఏసీబీ కనుక దాన్ని తేల్చకపోతే అవినీతి అనే పదాన్ని వాడడానికి సంబంధించిన అర్హత లేకుండా పోతుంది. కేవలం ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు కాబట్టి ఆయన కేసులు ఎదుర్కోవాల్సి వస్తే, అటువంటి కేసుని ఎదుర్కొన్నప్పటికీ కేటీఆర్కి పెద్దగా వచ్చే నష్టం ఉండదు. నేను హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం ప్రతిదీ కొన్ని సందర్భాల్లో అటువంటి అనుమతి తీసుకునే సమయం లేదు కాబట్టి ఆయన ఓపెన్గానే చెప్పారు. గతంలో నేనే ఇచ్చాను, నేనే అరవింద్ కుమార్ చెప్పాను, నేను చెప్తేనే అరవింద్ కుమార్ డబ్బులు పంపించారు, ఏం చేస్తారో చేసుకోండి అంటూ ఓపెన్గా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు ఆయన కేసును ఎదుర్కోవాల్సి రావడానికి అది కూడా ఆ స్టేట్మెంట్ కూడా ఒక వెపన్గా ప్రభుత్వానికి మారింది. నువ్వే ఇచ్చినప్పుడు, నువ్వు చెప్తేనే ఆయన చేసినప్పుడు కేసును నువ్వు ఎందుకు కోర్టుకు పోయి రిలీఫ్ తీసుకుంటున్నావు అంటూ సైకలాజికల్గా కాంగ్రెస్ పార్టీ న్యాచురల్గానే అటాక్ చేస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి గ్రీన్ కోకు సంబంధించిన కంపెనీలో కూడా ఏసీబీ సోదాలు జరగడం చూస్తున్నాం. గ్రీన్ కో బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా నిధులు ఇచ్చింది కాబట్టి, గ్రీన్ కోకి ఈ ఫార్ములా 1 రేస్ నిర్వహించిన కంపెనీకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి, సో వాళ్ళకి లబ్ధి చేకూరింది అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఏసీబీ వైపు నుంచి చేస్తున్నట్టు కనపడుతోంది. అయితే నేరుగా గ్రీన్ కోకి ఈ ప్రభుత్వం వైపు నుంచి మేము 9 ఏళ్ల కాలంలో ₹1 కూడా లబ్ధి చేకూరలేదు, ఒక ప్రాజెక్ట్ ఇవ్వలేదు, ఒక కాంట్రాక్ట్ ఇవ్వలేదు, ఏమీ లేదు. ఇక్కడ క్విడ్ ప్రోకే ఎక్కడ ఉంది అనేది బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్న ప్రశ్న. క్విడ్ ప్రోకే లేనప్పుడు అవినీతి ఎక్కడ నిరూపించగలరు అనేది ఆ పార్టీ వేస్తున్న ప్రశ్న. అయితే ఇదే గ్రీన్ కో ఈ దేశంలోని ఆల్మోస్ట్ అన్ని రాజకీయ పార్టీ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలకు, తెలుగుదేశం పార్టీకి ఇచ్చిందో లేదో తెలియదు, మిగతా అన్ని రాజకీయ పార్టీ, ఈవెన్ భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి కూడా గ్రీన్ కో ఫండ్స్ ఇచ్చింది, ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది. సో వాళ్ళు ఏం లబ్ధి చేకూర్చారని కేంద్రంలో, రాష్ట్రంలో 10 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కదా, మీకు కూడా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా గ్రీన్ కో డబ్బులు ఇచ్చింది కదా, మరి మీరేం లబ్ధి చేకూర్చారని ఇచ్చింది అంటూ బీఆర్ఎస్ పార్టీ అడుగుతోంది. సో ఈ మొత్తం వ్యవహారంలో అవినీతి డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయని తేల్చాల్సిన అవసరం ఉంది. 55 కోట్లు బయటికి పోతే, ఆ బయటికి పోయిన డబ్బుల్లో మళ్ళీ కేటీఆర్కి సంబంధించిన వాళ్ళ అకౌంట్లోకి అవినీతి డబ్బు ఏమైనా వచ్చిందా అనేది తేల్చాల్సిన బాధ్యత, నిరూపించాల్సిన బాధ్యత ఏసీబీ పైన ఉంటుంది. అదర్వైజ్ కేవలం ప్రొసీజరల్ క్రైమ్ మాత్రమే అయితే కేటీఆర్కి ఎథికల్గా పెద్దగా వచ్చే ఇబ్బంది లేదు. బట్ దీని ద్వారా ఆయన ఫినాన్షియల్గా లబ్ధి పొందారు అనే ఎస్టాబ్లిష్మెంట్ కనుక ఏసీబీ చేయగలిగితే డెఫినెట్గా కేటీఆర్ రాజకీయంగా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా అవినీతి జరిగింది, అవినీతి డబ్బు మళ్ళీ కేటీఆర్కి సంబంధించిన వాళ్ళకు చేరింది అనేది ఏసీబీ కనుక నిరూపించలేకపోతే, అది ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ సర్కారు మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. నేను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కేసు రివర్స్ అయ్యి మళ్ళీ రేవంత్ మెడకు చుట్టుకుంటుంది అంటూ మాట్లాడారు. సో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఇటువంటి మాట మాట్లాడే వెనుక రీజన్ అదే.
సో ఈ కేసులో కనుక అవినీతిని తేల్చకపోతే అది మళ్ళీ రివర్స్ అయ్యి ప్రభుత్వానికే ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంటుంది. సో అటువంటి పరిస్థితిని ప్రభుత్వం ఫేస్ చేయగలుగుతుందా? దానిలో భాగంగానే గ్రీన్‌కో మిగతా వాళ్ళందరికి సంబంధించిన ఇళ్లలో ఏసీబీ తనిఖీలు చేయడం ద్వారా సో అవినీతి డబ్బు వెనక్కి వచ్చింది అని నిరూపించే ప్రయత్నం ఏమైనా ప్రభుత్వం వైపు నుంచి లేకపోతే ఏసీబీ వైపు నుంచి జరుగుతుందా అనేది ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. సో ఏసీబీ అవినీతిని కనుక తేల్చకపోతే అది ప్రభుత్వం మెడకు తిరిగి కేసు చుట్టుకోవడానికి సంబంధించిన అవకాశాన్ని కల్పిస్తుంది. అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వమే ఒక వెపన్ ఇచ్చినట్లు అవుతుంది. లేదు అవినీతిని నిరూపించే పరిస్థితి, నిరూపించే ఎవిడెన్స్ని కనుక ఏసీబీ సంపాదిస్తే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితిగా మారబోతోంది.